welcome back to my channel. I hope you all guys are doing well. Meet you after a long time and hope you all guys are enjoying our videos. సో ఎస్ గైస్ మమ్మీ డాడీ అయితే ఇవాళ సీ షోర్కి వెళ్ళారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారనమాట. అప్పుడే చూడండి వీడియోలో మీకు అర్థమవుతుంది మమ్మీ డాడీ ఎంజాయ్మెంట్. ఇదైతే మమ్మీ డాడీ బీచ్కి వెళ్ళే రూట్ అనమాట. ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది. లైక్ ఒక 2-3 డేస్ నుంచి అక్కడ రైనీగా ఉంది. సో ఇవాళ వెదర్ చాలా బాగుంది. మమ్మీ డాడీ ఇవాళ ఎంత ఎంజాయ్ చేశారో చూడండి. లైక్ అక్కడ రిసార్ట్స్ కానివచ్చు, అక్కడ అన్ని సీనరీస్ కూడా చాలా బాగుంది. అసలు మెయిన్ గేట్లు అవి ఉన్నాయి, కారు వస్తుంది అట్లా మెయిన్ గేట్ అక్కడ ఉంది. లోపలికి ఇటు సైడ్ ఫ్రంట్ ఆపోజిట్ ఇంకో వేలు వస్తున్నాయి. ఇంకా తర్వాత పైన ఇవి 5 స్టార్స్ ఉన్నాయి అక్కడ సముద్రం దగ్గరలో. అన్ని చూద్దాం. ఏమండి చివరికి వెళ్తే ఇక సముద్రమేనా? రూమ్స్ లో అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ ఇదంతా సముద్రమే. ఓకే వెళ్దాం పదండి. అమ్మో చాలా దూరం నడిచినట్టుందండి, చూడటానికి దగ్గర. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. చాలా జరగాలి, చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. జరగాలండి అని బీచ్ దగ్గర ఉయ్యాలు కూడా ఇవ్వచ్చు. ఇటువైపు ఎవరు రారు. వచ్చేది ఎవరంటే ఇక్కడ హోటల్స్ విల్లాస్ లో రూమ్ తీసుకున్న వాళ్ళు ఎలవ్ చేసేది. ఓకే, మామూలు వాళ్ళు ఎలవ్ చేయరు. ఓకే, ఇదంతా వాళ్ళకు అనమాట. చూడండి. సో ఎస్ గైస్ ఇదైతే మనకి విల్లాస్ అనమాట. సో ఇది మనకి బీచ్కి నియర్లో విల్లాస్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇదైతే మనకి విజిటింగ్ ప్లేసెస్కి నెంబర్ 1 అనమాట. చూసారా ఎంత పెద్ద ప్లేస్ ఇది. డాడీ మమ్మీ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో జస్ట్ వాచ్ ఆన్ ద వీడియో, ఎంజాయ్ ద వీడియో. సో ఇప్పుడు చూపించే రిసార్ట్స్లో మీరు కొన్ని రోజులు ఉండాలనుకుంటే యూ కెన్ అనమాట. సో ఇక్కడ మనం తీసుకుని ఉండొచ్చు. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనం తప్పకుండా రావాలండి ఇక్కడికి. ఓకేనా? జరుగుతుంది. ఓకే, ఇక్కడ కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. చూడడానికి అవును, క్రోటన్స్ అన్ని క్రోటన్సే. అది ఏం చూడడానికి మర్మం లాగా ఉంది. అవును, చుట్టూరు మొక్కలు అవి కూడా చక్కగా పెట్టారు. సో ఎస్ గైస్ మమ్మీ డాడీ చూసారా ఇక్కడికి వచ్చి కూడా ప్లాంట్స్ గురించి, మొక్కల గురించి, గ్రీనరీ గురించి, వీటి గురించి ఆలోచిస్తున్నారు. సో మమ్మీ డాడీకి ప్లాంట్స్ అంటే ఎంతో ఇష్టమో నేను ఫస్ట్ వీడియోస్లో నేను చెప్పాను. సో చూడకపోతే వెళ్ళి చూడండి. మా గ్రేప్స్ కానివచ్చు, మా ఇంట్లో ఉన్న గార్డెన్స్ అన్నీ కూడా మేము మీకు వీడియోలు పోస్ట్ చేశాను. అవి మిస్ అయితే వెళ్ళి చూడండి. చూపిద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం రా. చేసుకొని ఇట్లా ఏదైనా చిన్న ఫంక్షన్స్, పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ బుక్ చేసుకుంటారు. ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వచ్చి సరదాగా రావచ్చు. ఒకేషనల్గా వచ్చి బుక్ చేసుకోవచ్చు. పిల్లలతో పాటు సరదాగా రావచ్చు. టూర్ లాగా. మేము ఫంక్షన్ అయితే వీడియో తీయలేదండి. అది ఈవినింగ్ ఫంక్షన్ వచ్చేసి ఈవినింగ్ మనకి డ్యూటీ ఉందిగా. రేపు మళ్ళీ జస్ట్ ఇప్పుడు వీళ్ళు వచ్చారు అందుకని కనపడి విష్ చేసేసి మేము బయలుదేరుతాము. ఫంక్షన్ టైం దాకా ఉండడానికి అండ్ డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి మాకు కుదరదు. జస్ట్ వాళ్ళని విష్ చేసేసి పలకరించేసి మేము ఒక 1/2 అవర్ స్పెండ్ చేసేసి వెళ్ళిపోతాం. ఓకే, ఒకసారి వెళ్ళాలి చూద్దామా? సూర్యలంక మిడిల్ లో ఉంది.
రూమ్. ఓకే. సీరియస్ గైస్, చూసారా మనకి 5 స్టార్ హోటల్ లాగా ఇక్కడ ఎంత చాలా చాలా బాగుంది కదా. లైక్ మనకి చీరాలకి వార్డ్రేవ్కి మధ్యలో ఉందంట ఈ బీచ్ అనేది. ఇక్కడికి వస్తే రియల్లీ ఫ్యామిలీతో అయితే చాలా టైం పాస్ అవుతుంది. సీరియస్ గైస్, ఆల్రెడీ మీరు ఒకవేళ ఎవరైనా ఈ ప్లేస్లో విజిట్ చేసి ఉంటే కామెంట్లో చెప్పండి దట్ ఐ మీన్ ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ అని చెప్పి ఎవరైనా గెస్ట్ చేయండి కామెంట్లో. ఇక్కడ విల్లాస్లో రెస్టారెంట్ ఉందంట. వారు నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళబోతున్నారు. రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే, లోపల రెస్టారెంట్ ఓపెన్ చేశారు. చూద్దాం, అన్నీ చూస్తే వెళ్దాం. సీరియస్ గైస్, మమ్మీ డాడీ వాళ్ళు అయితే అక్కడ డాడీకి తెలిసిన వాళ్ళు ఫంక్షన్ అనమాట. సో డాడీకి కుదరలేదు కాబట్టి నెక్స్ట్ డే వచ్చి వాళ్ళని విజిట్ చేశారు. సో ఎస్, ఇక్కడ ఆల్రెడీ లంచ్ టైం అయింది కాబట్టి మమ్మీ డాడీ ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ తినేసి బయలుదేరుతామన్నారు. చాలా బాగుంది. సో ఎస్, మమ్మీ డాడీ వచ్చిన పని అయిపోయింది అండ్ తెలిసిన వాళ్ళని పలకరించేశారు అండ్ లంచ్ చేసేసారు. సో ఇప్పుడు అక్కడ స్విమ్మింగ్ పూల్స్ చూసారంట. సో ఒకసారి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళొస్తాం అంటున్నారు. సో ఎస్, మీ అందరు కూడా చూడండి అండ్ విజిట్ చేయండి. ఇక్కడ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. అవునా? ఓకే, చూద్దాం. ఓకే, అది కూడా ఒకసారి చూసి ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎదురు చూసి. 5 స్టార్ హోటల్ అన్నారు, ఇదేనా కన్స్ట్రక్షన్? విల్లాస్లో 5 స్టార్ హోటల్ అన్నమాట ఇది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నారు, ఇదేనా? ఓకే, మన బాపట్లో కూడా 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే, ఇది 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్లో ఉంది. విల్లాస్లో మ్యాక్సిమం అయిపోయింది. ఓపెనింగ్ ఎప్పుడు అనేది ఇంకా తెలియదు. చాలా బాగా కట్టారు కదండి. అవును. ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి ఇక్కడ చాలా బాగుంది. 1 డే 2 డేస్ సరదాగా వచ్చి స్టే చేయడానికి పిల్లలతోటి ఫ్యామిలీ తోటి రావచ్చు, చక్కగా ఉండొచ్చు. ఫంక్షన్స్కి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, బాగా లాంగ్ నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి కూడా వస్తారు. ఇటు సైడ్ స్పెండ్ చేసి వెళ్తారు చాలా. టైమింగ్స్ ఉన్నాయి. 6 AM to 10 AM అంట, 4 AM to 10 AM అంటండి. ఓకే, ఆ టైంలో వస్తేనే ఇక్కడ స్విమ్ చేయాలంటే మనం ఎప్పుడంటే అప్పుడు వస్తే కుదరదు. ఆ టైమింగ్స్లో వస్తే ఇక్కడ స్విమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడంతా పిల్లలు ఆడుకుంటారు సరదాగా. నేను ఫస్ట్ టైం అండి చూడటం, సినిమాల్లో చూసానే కానీ రియల్గా అయితే ఇదే చూడటం. చూద్దాం. ఇదేమో పిల్లలు, ఇది ఓకే, చాలా కిడ్స్ ఉంటారు కదా. ఓకే, కిడ్స్ ఉండేవాళ్ళు అన్నమాట. సరదాగా దాంట్లో నెట్టేస్తారు పిల్లలు అనమాట, వాళ్ళు ఈదుకుంటారు. అదే బాపట్లో కూడా ఇలాంటి అరేంజ్మెంట్స్ అనేవి ఇక్కడే చేసింది, ఎక్కడా లేదు. బాపట్లలో అయితే ఈ విల్లాస్లోనే ఈ ఫెసిలిటీస్ అనేవి కల్పించారనమాట. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి పెద్దవాళ్ళది అనమాట, పెద్దవాళ్ళు స్విమ్ చేయడానికి ఇక్కడ పట్టుకొని పడతాం. ఇప్పుడు నాకు స్విమ్మింగ్ రాదు కదండి, మరి చుట్టూరు గార్డెన్ కూడా ఉంది. ఇక్కడంతా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు సరదాగా. అలాగే వచ్చేసి సాయంకాలం పూట అయితే వచ్చి స్విమ్మింగ్ పూల్, పిల్లలైనా పెద్దోళ్ళైనా సరదా చేసుకో. సరే చూద్దాం, ఈసారి మేము మీ చేత చేపిస్తాను, స్విమ్మింగ్ చేపిస్తాను. ఒకసారి అట్లా రౌండ్ వేసొద్దాం, ఎటు స్విమ్ చేయలేము కాబట్టి ఈ టైంలో. నువ్వు చేయమంటే చేయట్లేదు కదా, ఇది టైం స్విమ్ చేసే టైం కాదు కాబట్టి అలా చూసొద్దాం పదండి. చూద్దాం. ఉన్నాయి ఫ్లవర్స్ అవి కూడాను చక్కగా పెంచారు.
నేను బట్టలు తెచ్చుకున్నది చక్కగా దిగేవాడిని. ఈ టైంలో ఎవరు స్విమ్ చేయరండి. అవును. మార్నింగ్ టైము 4కి అట్లా రావాలి. డై కొట్టేవాడు. సేస్ గైస్, మమ్మీ డాడీ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ మిస్సింగ్ ఇట్ అనమాట. సో నేను కూడా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ హాలిడేస్ ఇచ్చినప్పుడు కన్ఫామ్గా నేను కూడా వెళ్తాను. అండ్ మీరు కూడా దగ్గర అయితే ట్రై చేయండి వెళ్ళడానికి. చాలా బాగుంది ప్లేస్ అయితే. So yes guys, that's it for today. Hope you all guys are enjoying the videos. Please do like, share and subscribe to our channel. Bye bye. మీకు ఈ స్విమ్మింగ్ పూల్స్, రిసార్ట్స్, హోటల్స్ ఇవి ఎలా అనిపించాయో కామెంట్ లీవ్ చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.